Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I am the faculty here. Today I am going to take the Hindu analysis part. So without any further delay, let's start our session. సో ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం ఫస్ట్ డీల్ చేయబోయే ఆర్టికల్ వచ్చేసరికి ఇండియా నీడ్స్ అన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ. సో ఫస్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది మనకి జిఎస్ పేపర్ 2 యాజ్ వెల్ as పేపర్ 3లో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోయే మైక్రో టాపిక్స్ ఏంటంటే అసలు ఈహెచ్ఆర్ఏ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ అండ్ వాట్ ఈజ్ ద నీడ్, ఇండియాలో ఎందుకు దీన్ని తీసుకురావాలి అని చెప్పి అంటున్నారో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాము. సో ప్లీజ్ పే అటెన్షన్. సో ఎవరికన్నా సరే ఎయిర్ పొల్యూషన్ అనే టాపిక్ డిఫికల్ట్గా ఉంటే ఈ సెషన్ని మాత్రం ఎండింగ్ వరకు చూడండి. సో ఈ సెషన్లో నేను ఎయిర్ పొల్యూషన్ మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని డీల్ చేయబోతున్నాను. సో వాట్ ఈస్ జిఆర్ఏపి, వాట్ ఈస్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండ్ వాట్ ఈస్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ వాట్ ఈస్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకేనా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరంగా ఎన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరంగా ఎన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ పరంగా ఎన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇవన్నీ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో వింటర్ సీజన్ రాగానే హుడీస్ యొక్క సేల్ ఎలా పెరుగుతుందో సేమ్ ఎయిర్ పొల్యూషన్ మీద ఆర్టికల్స్ కూడా అలాగే పెరుగుతాయి. సో నేను మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో లెట్ స్టార్ట్. డే బై డే ఎన్విరాన్మెంట్ అనేది బాగా డిగ్రేడ్ అయిపోతుంది. ఓకేనా. సో దీని ద్వారా ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా పెరుగుతుంది, వాటర్ పొల్యూషన్ బాగా పెరుగుతుంది, సాయిల్ పొల్యూషన్ కూడా బాగా పెరుగుతుంది. సో ఎయిర్ పొల్యూషన్ పెరిగితే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆస్మా కానీ, రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సాయిల్ పొల్యూషన్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కెమికల్ కంటెంట్ బాగా పెరిగిపోయి సాయిల్లో మనకు వైటల్ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ ద్వారా మనకి చాలా డిసీజెస్ వస్తాయి, లైక్ డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, టైఫాయిడ్ కానీ, కలరా కానీ ఇటువంటి డిసీజెస్ వస్తాయి, ఈవెన్ జాండిస్ కూడా. ఓకేనా. ఒక పక్క ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవుతుందో దాంతోపాటు హ్యూమన్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ రెండింటిని మనం సెపరేట్ చేసి చూడకూడదు, ఈ రెండింటిని మనం ఇంటర్లింక్ చేసుకునే చూడాలి. ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ హెల్త్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఒక దాని మీద ఫోకస్ చేస్తే ఇంకోటి ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో హ్యూమన్ హెల్త్ని మనం సెపరేట్గా ట్రీట్ చేసాం అనుకోండి, మనం ఒక పక్క ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ కంట్రోల్ చేయకపోతే దానివల్ల మళ్ళీ హ్యూమన్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మనం ఏం చేయాలి, ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది తీసుకురావాలి. అది రావాలి అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ. అండ్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు మనకి ఇచ్చిన ఒక కీ హైలైట్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ ఇయర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ అనేది 6% పెరిగింది అని చెప్పారు. ఇది మీకు ప్రిలిమ్స్లో కూడా యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా ఈ పాయింట్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇండియా యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి 6% పెరిగాయి. సో ఎవరు చెప్పారు అంటే యుఎన్ఈపీ రిలీజ్ చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్లో ఉందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ నేను చెప్పిన ఈ పాయింట్ అండ్ సెకండ్ చెప్పిన పాయింట్, ఈ 2 పాయింట్స్ని మనం కానీ గమనిస్తే మనకు ఒకటి అర్థం కావాలి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే ఎన్విరాన్మెంట్ అనేది కంటిన్యూస్గా డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అయిపోతూ ఉంటుందో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతుందో ఆటోమేటిక్గా హ్యూమన్ హెల్త్ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఈ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేసి డీల్ చేయాలి. ఇప్పటి వరకు మనం డీల్ చేసిన వే ఏంటంటే పొల్యూషన్ కోసం సిపిసిబి డీల్ చేస్తూ ఉంటుంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది కదా, సో వాళ్ళు చూసుకుంటారు పొల్యూషన్ టాపిక్ని. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పాలసీస్ని ఎవరు డిజైన్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు డీల్ చేస్తారు. అండ్ హ్యూమన్ హెల్త్కి సంబంధించిన ఈ మేనేజ్మెంట్ కానీ లేకపోతే వ్యాక్సినేషన్ కానీ వీటి గురించి చూసుకునేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో పొల్యూషన్కి ఒకళ్ళు సెపరేట్, ఎన్విరాన్మెంట్కి ఒకళ్ళు సెపరేట్, హ్యూమన్ హెల్త్కి సెపరేట్ అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 3 మినిస్ట్రీస్ కానీ లేకపోతే ఈ 3 బాడీస్ కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇంటిగ్రేట్గా వర్క్ చేయట్లేదు, వీళ్ళ మధ్య డేటా అనేది ట్రాన్స్ఫరింగ్ జరగట్లేదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దేర్ ఈజ్ అన్ డిస్కనెక్షన్. సో దేర్ ఈజ్ అ డిస్కనెక్షన్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ హెల్త్ అసెస్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో ఇలా డిస్కనెక్టెడ్నెస్ ఉండటం ద్వారా మనం పెట్టుకున్న గోల్స్ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఒక పక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ని తగ్గించలేకపోతున్నాము, హ్యూమన్ హెల్త్ని కూడా కాపాడలేకపోతున్నాం. సో దీనికోసం మనకు కావాల్సిన బాడీ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ.
ఇదేం చేస్తుంది, ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ని తీసుకొస్తుంది. సో పొల్యూషన్కి సంబంధించిన అసెస్మెంట్ కానీ, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ కానీ, ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ కానీ, హెల్త్ అసెస్మెంట్ కానీ, ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ, ఓకేనా, అండ్ ప్రతి మినిస్ట్రీకి మధ్య కోఆర్డినేషన్ని పెంచుతూ అన్నిటిని ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చి వర్క్ చేపిస్తుంది అనమాట. సార్, గ్లోబల్ వైడ్గా ఇటువంటి ఏజెన్సీస్ ఉన్నాయా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం మన ఇండియాలోకి తీసుకురావటం అంటే లేదు. ఆల్రెడీ వరల్డ్ వైడ్గా కొన్ని కంట్రీస్లో ఇటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి. సో యుఎస్ఏ పరంగా కానీ మనం చూస్తే దేర్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది యునైటెడ్ స్టేట్స్లో ఉంది. అండ్ జర్మనీలో వచ్చేసరికి ఫెడరేషన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ. అండ్ జపాన్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఈ 3 బాడీస్ కూడా ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ని ఫాలో అవుతాయి అన్నమాట. సో ఈ 3 బాడీస్ ఎలా వర్క్ చేస్తాయి అంటే దే విల్ డీల్ విత్ ఎయిర్ క్వాలిటీ, దే విల్ డీల్ విత్ వాటర్ క్వాలిటీ, యాజ్ వెల్ యాజ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ టాక్సిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేస్తారు. అండ్ హ్యూమన్ హెల్త్ మీద కూడా ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ పొల్యూషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వచ్చాయి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వచ్చాయి, అండ్ హ్యూమన్ హెల్త్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ కూడా వచ్చాయి. సో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక కాంప్రహెన్సివ్, ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చి ఈ బాడీస్ ఇంప్లిమెంట్ చేస్తాయి అనమాట. సో సేమ్ ఇలాగే మన ఇండియాలో కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ని తీసుకొచ్చి, ఓకేనా, ఒక కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకురావాలి అని చెప్పి ఈ ఎడిటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈహెచ్ఆర్ఏ రావడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను చూడండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ని మీరు మెన్షన్ చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్ మార్క్స్ పడతాయి. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ రిగార్డింగ్ ఈహెచ్ఆర్ఏ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ విల్ బికమ్ ఏ డేటా డ్రివెన్ అప్రోచ్. సో ఒక్కొక్క కన్సర్న్డ్ మినిస్ట్రీ నుంచి మనం డేటాని కలెక్ట్ చేస్తాం. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మానిటరింగ్ చేస్తాము, సో దానికి సంబంధించిన డేటా. హ్యూమన్ హెల్త్ అసెస్మెంట్ చేస్తాము, సో దానికి సంబంధించిన డేటా. పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన డేటా. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తాం. సో మన దగ్గర క్వాలిటీ డేటా ఉంటేనే ఒక బెటర్ పాలసీని మనం తయారు చేయగలం. క్వాలిటీ డేటా లేకుండా, మంచి స్టాండర్డ్ ఇన్పుట్ లేకుండా మనం తయారు చేసే పాలసీ ఏదైతే ఉందో అది అంతగా వర్కౌట్ అవ్వదు. ఓకేనా? సో మనకి కంటెక్స్ట్ స్పెసిఫిక్ డేటా అనేది వస్తుంది. దీంతో పాటు ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ ప్రమోట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఓకేనా? ఇట్ విల్ ప్రమోట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో ఎన్విరాన్మెంట్కైనా, లేకపోతే హెల్త్ రిలేటెడ్ అయినా సరే, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన అయినా సరే, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని ఇది ప్రమోట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇట్ విల్ ప్రమోట్ ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ కోసం మనం ఏం చేస్తాము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వచ్చాయి కాబట్టి అఫ్ కోర్స్ గ్రీన్ జాబ్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి. అండ్ దీని ద్వారా ఎనర్జీ ట్రాన్సిషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తాము. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి అంటే మనం ఎటు సైడ్ వెళ్ళాలి, ఫాజిల్ ఫ్యూయల్స్ని పక్కన పెట్టేసి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్ళాలి. కాబట్టి ఎనర్జీ ట్రాన్సిషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇది లోకల్ బాడీస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో లోకల్ బాడీస్ యొక్క పార్టిసిపేషన్ పెంచుతుంది, యాజ్ వెల్ యాజ్ సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్ పెంచుతుంది, సిటిజన్స్ యొక్క అవేర్నెస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ విల్ ఫాలో బాటమ్ అప్ అప్రోచ్. సో ఇది సెంట్రలైజ్డ్గా ఉండదు. పైనుంచి ఆర్డర్స్ని పాస్ చేయడం, దాన్ని కింద లెవెల్స్లో ఇంప్లిమెంట్ చేయడం అలా ఉండదు. సో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇన్పుట్స్ని తీసుకొని దానికి తగ్గట్టుగా పాలసీని తయారు చేసి, ఈ పాలసీ ఫ్రేమింగ్లోనే మనం సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీస్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇన్నోవేషన్స్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా. అండ్ మోర్ ఓవర్ ఇండియా ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఒప్పందాన్ని డీల్ చేసుకున్నాం కదా. సో ప్యారిస్ అగ్రిమెంట్ పరంగా మనం చూసే మెయిన్ గోల్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీని మనం తీసుకొస్తామో, సో దీని ద్వారా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేవి ప్రమోట్ అవుతాయి. కాబట్టి మనం కూడా ప్యారిస్ అగ్రిమెంట్కి అలైన్ అవుతూ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓ పక్క మనం డెవలప్మెంట్ చూస్తాము, ఇంకో పక్క ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కూడా చూస్తాము. ఓకేనా? ఎఫారెస్టేషన్ మెజర్స్ కానీ, లేకపోతే కోరల్ రీఫ్స్ని మరింత మనం బిల్డ్ చేయడం కానీ, మ్యాంగ్రూవ్స్ని మరింత రీస్టోరేషన్ చేయడం కానీ, డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ని తగ్గించడం కానీ. ఓకేనా? సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో వెళ్తాం కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం అచీవ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ మనం అనుకున్న ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, హ్యూమన్ హెల్త్, ఈ మూడింటిని డిఫరెంట్గా చూడకూడదు. ఈ 3 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. కాబట్టి వీ నీడ్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్, ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది ఉండాలి. సో దానికోసం ఒక ఆర్గనైజేషన్ రావాలి, ఒక బాడీ రావాలి, దాని పేరే ఎన్విరాన్మెంట్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో లెట్స్ డిస్కస్ సమ్ పాయింట్స్ రిగార్డింగ్ ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ అనేది పొల్యూటెడ్గా మారింది అని చెప్పి ఎప్పుడు చెప్తాము?
ఎప్పుడైతే మన యొక్క ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఎన్విరాన్మెంట్ అనేది కొన్ని కెమికల్, ఫిజికల్ ఆర్ బయోలాజికల్ ఏజెంట్స్ ద్వారా కంటామినేట్ అవుతుందో అప్పుడు మనం ఎయిర్ పొల్యూషన్ అని చెప్పి పిలుస్తాము. సో అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అంటే అరౌండ్ 99% పీపుల్ బ్రీత్ ఎయిర్ దట్ ఎక్సీడ్స్ WHO గైడ్లైన్ లిమిట్స్ అండ్ కంటైన్స్ హయ్యర్ లెవెల్ ఆఫ్ పొల్యూటెంట్స్. సో దీని అర్థం ఏంటి? వరల్డ్ వైడ్గా అట్లీస్ట్ ఒక 1% ఆఫ్ పీపుల్కి కూడా బ్రీతింగ్ కోసం సేఫ్ ఎయిర్ అనేది లేదు. 99% ఆఫ్ పాపులేషన్ సో పొల్యూటెడ్ అయిన ఎయిర్నే పీల్చడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్. సో ఎయిర్ పొల్యూషన్కి సోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ముఖ్యంగా వెహికులర్ ఎమిషన్స్ అనమాట. సో అందుకని మనం ఇప్పుడు ఏమని అనుకుంటున్నాము అంటే సో BS4 కానీ లేకపోతే ఇంతకుముందు ఉన్న BS3 ఇటువంటి వెహికల్స్ మనం పక్కన పెట్టేసి సో BS5ని కూడా మనం స్కిప్ చేసేసాము, డైరెక్ట్గా BS6కి వెళ్ళాము. సో ఒకవేళ మనం యూజ్ చేస్తే BS6 వెహికల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తే ఇంకా మంచిది అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం మరింత ప్రమోట్ చేస్తున్నాము బై డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ స్కీమ్స్. సో ఆ స్కీమ్స్లో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి PM E-Drive. ఓకేనా? రైట్. సో వెహికులర్ ఎమిషన్స్ ద్వారా మనకి రిలీజ్ అయ్యే పొల్యూటెంట్స్ ఏంటి? ఫస్ట్ వన్ నైట్రోజన్ డైఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ పర్టికులేట్ మ్యాటర్ 2.5 యాజ్ వెల్ యాజ్ 10 అనమాట, PM10. ఓకేనా? నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ద్వారా మనకి రిలీజ్ అయ్యే పొల్యూటెంట్స్ వచ్చేసరికి సల్ఫర్ డైఆక్సైడ్, లెడ్, కార్బన్ మోనాక్సైడ్. అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ముఖ్యంగా స్టబుల్ బర్నింగ్, దీని ద్వారా మనకి రిలీజ్ అయ్యే పొల్యూటెంట్స్ వచ్చేసరికి పర్టికులేట్ మ్యాటర్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్. అండ్ అదర్ సోర్సెస్ కూడా ఉంటాయి, లైక్ హౌస్ హోల్డ్లో మనం చేసే కంబషన్ యాక్టివిటీస్ కానీ అప్పుడప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతూ ఉంటాయి అండ్ కొన్ని న్యాచురల్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట, లైక్ వోల్కానిక్ ఎరప్షన్స్ కానీ ఎక్సెట్రా. సో వీటన్నిటి ద్వారా పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అయ్యి ఎయిర్ అనేది పొల్యూటెడ్గా మారుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు కొన్ని అడిషనల్ టాపిక్స్ చెప్తాను, లైక్ GRAP అండ్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. వీలైతే అందరూ రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి GRAP, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్. సో వింటర్స్ ఢిల్లీ డెడ్లీ కాంబినేషన్. సో ఈ పర్టికులర్ GRAP అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2017లో లాంచ్ చేశారు. దీనికి అప్రూవల్ ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. ఎవరు ఇచ్చారు అప్రూవల్ అంటే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు అప్రూవల్ ఇచ్చింది అంటే అక్కడ మనం ఆ కేస్ నేమ్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కేస్ నేమ్ వచ్చేసరికి MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైట్. సో ఈ పర్టికులర్ కేస్ జడ్జ్మెంట్లోనే మనకి సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ ప్లాన్కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్లాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఒక కండిషన్ అనేది అక్కడ సాటిస్ఫై అవ్వాలి. ఏంటా కండిషన్ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీలో ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ అనేది పూర్ లెవెల్కి పడిపోతుందో అప్పటి నుంచి మనం ఈ GRAP ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో జనరల్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 6 కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా? సో 6 కేటగిరీస్ ఉంటాయి. సో వాట్ ఆర్ దే? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి 0 to 50, సెకండ్ కేటగిరీ 51 to 100, థర్డ్ వన్ 101 to 200, నెక్స్ట్ 201 to 300, 301 to 400, 401 to 500. ఒకవేళ ఎయిర్ క్వాలిటీ అనేది 0 to 50 లోపు ఉంటే ఇట్ ఈస్ గుడ్ అనమాట. ఓకేనా? గుడ్. ఒకవేళ 51 to 100 లెవెల్లో ఉంటే సాటిస్ఫాక్టరీ. ఒకవేళ 101 to 200 ఉంటే ఇట్ ఈస్ మోడరేట్. ఒకవేళ 201 to 300 ఉంటే ఇట్ ఈస్ పూర్. ఆఫ్టర్ దట్ వెరీ పూర్. నెక్స్ట్ సివియర్. సో నేను ఇందాకేమని చెప్పాను, ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి పూర్ లెవెల్కి పడిపోతాయో అక్కడ నుంచి ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి ఏ స్టేజ్లో అయినా సరే వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకి ఒక నెంబర్ ఉంటుంది. 1 నెంబర్, 1 కలర్, 1 డిస్క్రిప్షన్. సో 1 నెంబర్ వచ్చేసరికి 0 to 50లో ఏదైనా ఒకటి ఉంటుంది. 1 కలర్ వచ్చేసరికి గుడ్ అయితే గ్రీన్, సంథింగ్ అలా కలర్స్లో రిప్రజెంట్ చేస్తారు. డిస్క్రిప్షన్ వచ్చేసరికి గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేట్, పూర్, వెరీ పూర్, సివియర్. సో వీటి మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరేం చేయాలి, ఈ 6 కేటగిరీ యొక్క నెంబర్స్ని యాజ్ వెల్ యాజ్ నేమ్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే.
సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనం 8 పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తాం. సో వాట్ ఆర్ దోస్ 8 పొల్యూటెంట్స్? ఫస్ట్ వన్ పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10. ఇవి రెండు ఒక సెట్ అనమాట. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, ఇవి రెండు ఒక సెట్. నెక్స్ట్ వన్ లెడ్ యాజ్ వెల్ యాజ్ అమోనియా, ఇవి రెండు ఒక సెట్ అనమాట. నెక్స్ట్ వన్ నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఇవి రెండు ఒక సెట్. సో టోటల్గా 8 పొల్యూటెంట్స్ని ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనం మెజర్ చేస్తాము. ఓకేనా? సో జిఆర్ఏపికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి ఇది లింకేజ్ అనమాట. సో ఈ రెండింటిని ఇలా మీరు ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం మనం 8 పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తున్నాం కదా. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎన్ని పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తారు? 8ఆ, అంతకంటే ఎక్కువ, లేకపోతే అంతకంటే తక్కువ అంటే ఆన్సర్ వచ్చేసరికి 6 అనమాట. సో వాట్ ఆర్ దోస్ 6 పొల్యూటెంట్స్? ఇందాక రాసినవే ఉంటాయి. PM 2.5 యాజ్ వెల్ యాజ్ PM 10, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఓకేనా? లెడ్ కానీ అమోనియా కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరంగా ఉండవన్నమాట. సో ఈ 6 పొల్యూటెంట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ 8 పొల్యూటెంట్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో ఆ టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ పే అటెన్షన్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే CPCB. ఎప్పుడు లాంచ్ చేసింది? 2009. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కంటే ముందు నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మనం 2017లో తీసుకొస్తే ఈ NACS అనే దాన్ని 2009లోనే మనం తీసుకొచ్చామన్నమాట. ఓకే. సో CPCBకి ఈ NACSని తీసుకొచ్చే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక చట్టం ద్వారా వచ్చింది, ఒక యాక్ట్ ద్వారా వచ్చింది. సో వాట్ ఈస్ దట్ యాక్ట్? ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఓకేనా? సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది CPCBకి పవర్స్ ఇచ్చింది. సో ఆ పవర్స్ని యూటిలైజ్ చేసుకొని ఈ NACS అనే దాన్ని తీసుకొచ్చింది అనమాట. సో ఈ NACSలో కూడా మనం కొన్ని పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తాం. మరి ఇక్కడ ఎన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి అంటే టోటల్గా 12 పొల్యూటెంట్స్ ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 6 పొల్యూటెంట్స్ని మనం మెజర్ చేస్తాము. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 8 పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తాము. నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం 12 పొల్యూటెంట్స్ని మనం మెజర్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ దోస్ 12 పొల్యూటెంట్స్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ 8 వచ్చేసరికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఉండేవే ఉంటాయన్నమాట. సో ఏంటవి? PM 2.5, PM 10, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమోనియా, లెడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. 8 అయిపోయినాయి కదా. తర్వాత ఇంకొన్ని యాడ్ అవుతాయి, ఇంకొక 4 వస్తాయి అనమాట. ఆ 4లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్సెనిక్, నికెల్, బెంజిన్, బెంజోపైరిన్. ఓకేనా? సో ఈ 12 పొల్యూటెంట్స్ని ఈ పర్టికులర్ స్టాండర్డ్స్లో మనం మానిటర్ చేస్తూ ఉంటాం. సో 8 వచ్చేసరికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అవి ఉంటాయి. సో అడిషనల్గా ఈ 4 ఉంటాయి. ఈ 4ని మీరు గుర్తుపెట్టుకోవాలి: ఆర్సెనిక్, నికెల్, బెంజిన్, బెంజోపైరిన్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా GREP అనే టాపిక్ని చూసాము, అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చూసాము, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా చూసాము. సో GREPని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసాము? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ అనేది పూర్ కేటగిరీలోకి వెళ్ళిపోతుందో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో GREPలో టోటల్గా మనకి 4 స్టేజెస్ ఉంటాయి. సో GREPలో టోటల్గా 4 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం పూర్గా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. సెకండ్ స్టేజ్ దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము? ఎయిర్ క్వాలిటీ అనేది వెరీ పూర్ కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ సివియర్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ని సివియర్ ప్లస్ కండిషన్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? పూర్, వెరీ పూర్, సివియర్, సివియర్ ప్లస్. సో GREPని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి స్టెప్స్ని వీళ్ళు తీసుకుంటారు అంటే చెప్తాను చూడండి. ఫస్ట్ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆఫీస్ వర్క్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్కి షిఫ్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని ఆపేస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రమోట్ చేస్తూ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని తగ్గిస్తారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే మనకి ఎక్కువగా ఎమిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆడ్ వెహికల్ పాలసీ.
సో నెంబర్ ప్లేట్ని బేస్ చేసుకొని ఈవెన్ నెంబర్స్తో ఉన్న వాటిని ఒకరోజు అలో చేస్తారు, ఆడ్ నెంబర్స్తో ఉన్న వెహికల్స్ని ఇంకొక రోజు అలో చేస్తారనమాట. ఓకేనా. ఇంకా సివియర్ కండిషన్కి వెళ్ళిపోతే అసలు హ్యూమన్ యాక్టివిటీస్ని బయట ఆపేస్తారు. సో కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్, నో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, నథింగ్. ఓకేనా. సో జిఆర్ఏపీని ఇలా ఇంప్లిమెంట్ చేస్తుంటారనమాట. ఇది కేవలం ఢిల్లీ రీజియన్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎప్పుడు తీసుకొచ్చారో చూసాము, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసాము, అండ్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా చూసాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ పొల్యూషన్ పరంగా మనం చూడాల్సింది ఏంటంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఇది కూడా చాలా అంటే చాలా రీసెంట్గా తీసుకొచ్చాము. దీంట్లో ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంటుంది. ఆ గోల్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, సరిపోతుంది. అదే మీకు ప్రిలిమ్స్లో స్టేట్మెంట్గా అడిగే ఛాన్స్ ఉంది. సో లెట్స్ డిస్కస్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2019లో తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి కనిపించే ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్. సో పర్టికులేట్ మ్యాటర్ యొక్క క్వాంటిటీని అట్మాస్ఫియర్లో మనం తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి. ఎంతకి తగ్గించాలి అంటే బై 20 to 30%. అది కూడా ఎప్పటికల్లా అంటే బై 2024. మరి కంపారిజన్ చేసుకోవాలి కదా, 20 to 30% ఇలా తగ్గించాలి అంటే. మరి దేంతో కంపారిజన్ చేసుకుంటాము అంటే 2007 లెవెల్స్తో మనం కంపారిజన్ చేసుకుంటాం. సో బేస్ ఇయర్ వచ్చేసరికి 2017 అనమాట. సో రీసెంట్గా ఈ టార్గెట్ని రివైజ్ చేయడం జరిగింది. సో ప్రెజెంట్ టార్గెట్ వచ్చేసరికి 40%. సో 40%కి తగ్గించాలి, అది కూడా 2026 కల్లా. దిస్ ఈస్ ద లేటెస్ట్ టార్గెట్ అకార్డింగ్ టు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఇనీషియల్ టార్గెట్ వచ్చేసరికి 20 to 30% బై 2024. బేస్ ఇయర్ కంపారిజన్ వచ్చేసరికి 2017. అండ్ లేటర్ దీన్ని రివైజ్ చేశారు. సో ప్రెజెంట్ టార్గెట్ వచ్చేసరికి 40%కి తగ్గించాలి పర్టికులేట్ మ్యాటర్ని, అది కూడా ఎప్పటికల్లా 2026 కల్లా. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో ఇక్కడ పీడిఎఫ్లో చూడండి, ఎయిర్ పొల్యూషన్ అడ్రస్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిస్కరేజింగ్ బర్నింగ్ ప్రాక్టీసెస్. సో స్టబుల్ బర్నింగ్ ఉంది కదా, సో దాన్ని మనం డిస్కరేజ్ చేయాలి. అండ్ వేస్ట్ బర్నింగ్ని కూడా ఆపేయాలి. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. సో ఈ స్టబుల్ని యూజ్ చేసి మనం బయోఫ్యూయల్స్ని తయారు చేయొచ్చు. సో ఈ రూరల్ ఏరియాస్ కానీ ఎక్కడైతే ఎక్కువగా అగ్రికల్చర్ కల్టివేషన్ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో, ఎక్కడైతే స్టబుల్ బర్నింగ్ ఎక్కువగా జరుగుతుందో అక్కడ మనం బయోఫ్యూయల్ ఇండస్ట్రీస్ని తీసుకురావాలి. సో అప్పుడు ఈ రైతులు ఏం చేస్తారు అంటే ఆ స్టబుల్ని, ఆ వేస్ట్ని తీసుకెళ్ళి, లేకపోతే అగ్రికల్చర్ రెసిడ్యూ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసుకెళ్ళి ఇండస్ట్రీస్కి అమ్ముకోవచ్చు. సో ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి, దీన్ని రా మెటీరియల్ లాగా యూజ్ చేసి బయోఫ్యూయల్స్ని తయారు చేస్తాయి. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. ఎలా అంటే మనం స్టబుల్ బర్నింగ్ని రెడ్యూస్ చేస్తున్నాము, సో దట్ ఎన్విరాన్మెంట్కి జరిగే డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తున్నాం. ఎప్పుడైతే స్టబుల్ని బయోఫ్యూయల్ ఇండస్ట్రీకి ఒక రైతు అమ్ముకుంటాడో అతని యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. నథింగ్ బట్ ఇది ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మనం అనుకున్న టార్గెట్ డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు రీచ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే ఈ రూరల్ ఏరియాస్కి, విలేజెస్కి ఈ బయోఫ్యూయల్ ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయో వాళ్ళు దాన్ని గ్రాప్ చేసుకుంటారు. వాళ్ళకి లోకల్ కండిషన్స్ కూడా తెలుసు. ఓకేనా. సో అగ్రికల్చర్ రెసిడ్యూ ఎలా ఉంటుంది, దేన్ని యూజ్ చేయాలి, ఏది మంచి క్వాలిటీ, ఇవన్నీ వాళ్ళకి తెలిసాయి కాబట్టి వాళ్ళని పనిలోకి పెట్టుకుంటారు. సో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రూరల్ ఏరియాస్లోని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయో వీ కెన్ రెడ్యూస్ మైగ్రేషన్. సో మైగ్రేషన్ కానీ మనం కంట్రోల్ చేస్తే అర్బన్ ఏరియాస్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. చూసారా, ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ వస్తాయో. సో ఇలాగే మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ ఉంటేనే మెయిన్స్లో మంచి ఆన్సర్స్ని రాయొచ్చు. నెక్స్ట్ వన్, రెగ్యులేటింగ్ వెహికులర్ ఎమిషన్స్. సో వీ హ్యావ్ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని తగ్గించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రమోట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యూసేజ్ని కూడా పెంచాలి. అండ్ ఫ్యూయల్ స్టాండర్డ్స్ని కూడా అప్గ్రేడ్ చేయాలి. నథింగ్ బట్ BS6 వెహికల్స్ని మనం తీసుకురావాలి. అందరూ ఇదే కొనేలాగా చూడాలి. ఎవరైతే ఓల్డ్ BS స్టాండర్డ్స్ని యూజ్ చేస్తున్నారో దాన్ని రీప్లేస్ చేసుకుంటే మంచిది. ఓకేనా. నెక్స్ట్ వన్, లిమిటింగ్ డీజిల్ జనరేటర్స్. గ్రాడ్యువల్లీ ఫేస్ అవుట్ డీజిల్ పవర్డ్ జనరేటర్స్, రీప్లేసింగ్ దెమ్ విత్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ హైబ్రిడ్ సొల్యూషన్స్. సో మనకి జనరేటర్స్ ఉంటాయి కదా, సో పవర్ కోసం ఎప్పుడన్నా పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు సో ఆ టైంలో మనం డీజిల్ని యూజ్ చేస్తాం. సో డీజిల్ని యూజ్ చేసే జనరేటర్స్ని పక్కన పెట్టేసి అదర్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అయితే మంచిది అని చెప్పి అంటున్నారు, లైక్ సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంటింగ్ స్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ రెగ్యులేషన్స్. సో ఎన్ఫోర్స్ లిమిట్స్ ఆన్ ఎమిషన్స్ ఫ్రమ్ పవర్ ప్లాంట్స్ అండ్ ఫ్యాక్టరీస్, ఎంకరేజ్ క్లీనర్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ అండ్ కంప్లైన్స్ విత్ ఎమిషన్ స్టాండర్డ్స్. సో ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి సో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి సో ఒక లిమిట్ని మనం ఫిక్స్ చేయాలి. ఓకేనా. సో పర్ మంత్ కానీ లేకపోతే పర్ ప్రొడక్షన్ కానీ సో ఇంత ఎమిషన్స్ మాత్రమే మీరు చేయాలి అని చెప్పి లిమిట్స్ పెట్టి దాన్ని మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ బిహేవియరల్ చేంజెస్.
సో ఎప్పుడైతే మనకి అవుట్డోర్లో హై పొల్యూషన్ లెవెల్స్ ఉంటాయో వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ యాక్టివిటీస్. అంతేగాని కరోనా బయట ఉందని చెప్పి నన్ను ఏం చేయదు, నా బాడీ స్టీల్ బాడీ అని చెప్పి బయటికి వెళ్ళకూడదు. ఓకేనా? సో సేమ్ అంతే. నెక్స్ట్ ఏం చేయాలి అంటే కార్ పూలింగ్ని ప్రమోట్ చేయాలి. సో ఒక 4-5 కలిసి సేమ్ క్యాబ్లో వెళ్ళటం అనమాట. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, ప్రైవేట్ వెహికల్స్ యొక్క మూవ్మెంట్ని మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ వన్, సైక్లింగ్ చేసుకుంటే ఇంకా మంచిది. సో సైకిల్స్ని యూజ్ చేయొచ్చు దగ్గర డిస్టెన్సెస్ అయితే, ఈవెన్ వాకింగ్ చేసుకుంటే కూడా మంచిది అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్, హోమ్ ఇంప్రూవ్మెంట్స్. యూజ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇన్ హోమ్స్ ఎస్పెషల్లీ ఫర్ వల్నరబుల్ పాపులేషన్స్ లైక్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ. అవాయిడ్ బర్నింగ్ వుడ్ ఆర్ కోల్ ఇండోర్స్ ఫర్ కుకింగ్ అండ్ హీటింగ్ పర్పసెస్. ఓకేనా? సో వుడ్ కానీ ఈ కోల్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసి కుకింగ్ చేయకూడదు. సో వీలైతే ఎల్పిజి సిలిండర్స్ ద్వారా చేసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో దీనికోసమే మనం స్కీమ్స్ని తీసుకొచ్చాం కదా, ఉజ్వల యోజన. ఆంధ్రప్రదేశ్లో అయితే దీపం 1.0, దీపం 2.0 ఇటువంటి స్కీమ్స్ అనమాట. నెక్స్ట్, హెల్త్ అండ్ అవేర్నెస్. సో పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మరింత మనం స్ట్రెంథనింగ్ చేయాలి. ఇంకా మెజర్స్ ఉన్నాయి, లైక్ గ్రీన్ కవర్ని పెంచడం, అర్బన్ ఎఫారెస్టేషన్ని ప్రమోట్ చేయడం, ట్రీ ప్లాంటింగ్ యాక్టివిటీస్ని మరింత ప్రమోట్ చేయడం. సో హరితహారం కానీ ఇటువంటి ఇనిషియేటివ్స్ అనమాట, నగరవనం కానీ ఇటువంటివి. సో వీటి ద్వారా గ్రీన్ కవర్ని మనం పెంచుతాము. సో దట్ కార్బన్ సింక్స్ లాగా ఇవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఓషన్స్ దే యాక్ట్ లైక్ కార్బన్ సింక్స్. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ వెదర్ మోడిఫికేషన్. కన్సిడర్ క్లౌడ్ సీడింగ్ డ్యూరింగ్ పీక్ పొల్యూషన్ పీరియడ్స్ టు ఇండ్యూస్ రెయిన్ అండ్ రెడ్యూస్ పర్టికులేట్ మ్యాటర్ ఇన్ ద ఎయిర్. మనకి జనరల్గా పర్టికులేట్ మ్యాటర్ అంటే ఏంటమ్మా? ఇది ఒక సాలిడ్ పార్టికల్స్ అనమాట, చిన్న సాలిడ్ పార్టికల్స్. జనరల్గా అవి ఎయిర్లో సస్పెండ్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? ఎయిర్లో సస్పెండ్ అయిపోయి ఉంటాయి. ఇవి కానీ ఎక్కువగా ఎయిర్లో సస్పెండ్ అయిపోయి ఉంటే దీని ద్వారా మనకి గ్లోబల్ డిమ్మింగ్ అనే ఎఫెక్ట్ కూడా పడుతుంది. డిమ్గా ఉండటం అంటే ఏంటి చెప్తాను చూడండి. సో ఇవన్నీ పర్టికులేట్ మ్యాటర్ అనుకోండి. ఓకేనా? ఇదంతా పర్టికులేట్ మ్యాటర్ ఎయిర్లో ఉంది. ఇదంతా మన ఏరియాస్, సిటీస్, విలేజెస్ అనుకోండి. దిస్ ఈజ్ సన్. సో సన్ యొక్క లైట్ ఇలా పడుతుంది కదా, ఇలా పడుతూ ఉంటుంది. సో ఈ మిడిల్లో ఉన్న ఈ పర్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది ఆ సన్లైట్ని అబ్జర్వ్ చేసేసుకొని ఒక హీటింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. మనకి రావాల్సిన సన్లైట్ని కూడా పడకుండా చేస్తుంది అనమాట. సో సన్లైట్ లేకపోతే మనకి ఎకో సిస్టంలో, ముఖ్యంగా ఫారెస్ట్ ఎకో సిస్టంలో సో ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరగదు, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరగదు. ఓకేనా? అండ్ ఈవెన్ మెరైన్ ఎకో సిస్టంలో కూడా మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరగదు, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరగదు అనమాట. సో గ్లోబల్ డిమ్మింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసింది పర్టికులేట్ మ్యాటర్. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఈ పర్టికులేట్ మ్యాటర్ని కిందకి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకురావాలి? ఒక రెయిన్ని క్రియేట్ చేయాలి. వర్షం పడింది అనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ వర్షం పడకపోతే మనమే రెయిన్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేసాము? బై యూజింగ్ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్. దట్స్ ఇట్. ఓకేనమ్మా? రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అంటున్నారు. సో బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ బెస్ట్ టెక్నాలజీస్ని లేకపోతే వేరే కంట్రీస్ ఫాలో అయిన మంచి స్ట్రాటజీస్ని మనం కూడా ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని మన కంట్రీస్లో కానీ మన స్టేట్స్లో కానీ ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో ఈ పర్టికులర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ నేను చెప్పేశాను ఇందాకే. ఓకేనా? సో ఫస్ట్ ఒక యాక్ట్ని పాస్ చేశారు, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. సో దీని ద్వారా ఎయిర్ క్వాలిటీ రెగ్యులేషన్ అండ్ పొల్యూషన్ అబేట్మెంట్కి ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని సిపిసిబి ఏం చేసింది? నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ వన్, ఎన్క్యాప్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సో 2019లో తీసుకొచ్చారు. ఇనీషియల్గా దీని ఒక టార్గెట్స్ వచ్చేసరికి 20-30% బై 2024. తర్వాత దీన్ని రివైజ్ చేశారని చెప్పాను కదా, సో 40%కి. సో అది కూడా టార్గెట్ వచ్చేసరికి 2026 కల్లా. నెక్స్ట్ వన్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. దీన్ని ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో AQI లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎప్పుడైతే పూర్ కేటగిరీలోకి వెళ్తుందో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ గుడ్ అనే కేటగిరీలో ఉంటే ఇంప్లిమెంట్ చేయరు, సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉన్న సరే ఇంప్లిమెంట్ చేయరు, మోడరేట్ లెవెల్లో ఉన్న సరే ఇంప్లిమెంట్ చేయరు. పూర్లో ఉంటే ఇంప్లిమెంట్ చేస్తారు, వెరీ పూర్లో ఉన్న ఇంప్లిమెంట్ చేస్తారు, సివియర్లో ఉన్న ఇంప్లిమెంట్ చేస్తారు, సివియర్ ప్లస్లో ఉన్న సరే ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దీంట్లో 6 కలర్ కోడెడ్ ఇండెక్స్ అనేది ఉంటుంది, కేటగిరీస్ ఉంటాయని చెప్పాను కదా. సో 1 నెంబర్, 1 కలర్, 1 డిస్క్రిప్షన్. నెక్స్ట్ వన్, క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ స్కీమ్ 2018లో తీసుకొచ్చారు. సో ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనికోసం సబ్సిడీస్ అంటే ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెషినరీ. సో ఈ మెషినరీ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ స్టబుల్ని మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అసలు ఎందుకు స్టబుల్ బర్నింగ్ చేస్తారు అంటే ఈ రూట్స్ కానీ ఆ స్టబుల్ కానీ ఏదైతే ఉందో అది కొంచెం డీప్గా ఉంటుందన్నమాట. సో ప్రతిదాన్ని మనం ప్లగ్ చేసి బయటికి తీయాలి అంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, ఫిజికల్ ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి అండ్ ఎక్కువ మంది లేబర్స్ కావాలి. సో ఎక్కువ మంది పని వాళ్ళని పెట్టుకొని అదంతా రిమూవ్ చేయించడానికి ఎక్కువ అమౌంట్ అవుతుంది మళ్ళీ. సో అందుకోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా బర్నింగ్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ స్టబుల్ని రిమూవ్ చేసే మెషినరీ ఉంటుంది కదా, సో అది కొనడానికి రైతులకి మనం సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. 1 టైం ఇన్వెస్ట్మెంట్.
సో అందరికీ ఆ మెషినరీ కానీ అవైలబుల్గా ఉంటే సో స్టబుల్ని రిమూవ్ చేసేస్తారు, తీసుకెళ్ళి ఈ బయోఫ్యూయల్స్ ఇండస్ట్రీస్కి అమ్మేస్తారు. సో దట్ స్టబుల్ బర్నింగ్ అనేది జరగదు. నెక్స్ట్ వన్, బ్యాన్ ఆన్ పెట్ కోక్ అండ్ ఫర్నేస్ ఆయిల్. సో ప్రొహిబిటెడ్ యూజ్ ఇన్ ద ఎన్సీఆర్ రీజన్ టు రెడ్యూస్ ఎమిషన్స్. ఓకేనమ్మా, రైట్. లెట్స్ లుక్ ఎట్ టుడే సెకండ్ ఆర్టికల్. ఈజ్ ఢిల్లీ బికమింగ్ అన్ అన్ఇన్హాబిటబుల్ సిటీ? సో ఈ వింటర్ సీజను, సో ఈ టైంలో క్రియేట్ అయ్యే పొల్యూషన్, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్, సో దీని ద్వారా ఢిల్లీలో మనం నివసించడం చాలా కష్టంగా మారిపోతుందా? ఇక మీదట ఢిల్లీలో ఉండలేమా? ఓకేనా, సో ఈ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయలేమా? సో అందుకని ఈ ఆర్టికల్ అపేర్ అయింది. సో ఈ ఆర్టికల్లో కొన్ని కీ అబ్జర్వేషన్స్ ఉన్నాయన్నమాట, అది మనం చూద్దాం. ఫస్ట్, ట్రెండ్స్. సో ట్రెండ్స్ ఇన్ ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సీజనల్ ప్యాటర్న్స్ కానీ మనం చూస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వర్సన్ సిగ్నిఫికెంట్లీ డ్యూరింగ్ వింటర్స్ డ్యూ టు స్టబుల్ బర్నింగ్ అండ్ మీటరలాజికల్ ఫ్యాక్టర్స్ విత్ PM2.4 లెవెల్స్ ఆఫెన్ పీక్ అబౌవ్ హజార్డస్ లిమిట్స్. సో రిమైనింగ్ సీజన్స్లో ఢిల్లీలో ఎయిర్ కండిషన్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ వింటర్స్కి వచ్చేసరికి చాలా దారుణంగా మారిపోతుంది. దీనికి రీజన్స్ ఏంటంటే ఇదే వింటర్స్ టైంలో జరిగే స్టబుల్ బర్నింగ్ అండ్ కొన్ని మీటరలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇది వింటర్ సీజన్ అవడం ద్వారా ఓవరాల్గా ఈ PM2.5 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోడరేట్ లెవెల్స్ కూడా కాదు, సేఫ్ లెవెల్స్ కూడా కాదు, హజార్డస్ లిమిట్స్ కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. హజార్డస్ లిమిటే చాలా డేంజరు, ఆ డేంజర్ లిమిట్ కంటే ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. ఇయర్లీ యావరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. The data indicates Delhi's air quality index consistently remains in the very poor or severe category, reflecting long-term exposure risk for residents. So ఇందా చెప్పాను కదా, గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేట్, పూర్, వెరీ పూర్ అండ్ సివియర్. సో పూర్ కూడా కాదనమాట, కంటిన్యూస్గా వెరీ పూర్ యాజ్ వెల్ యాజ్ సివియర్ కండిషన్లో ఉంటుందన్నమాట అక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది. సో ఇటువంటి పొల్యూటెడ్ ఎయిర్కి మనం కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది, లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. సో వాట్ ఆర్ ద సోర్సెస్? అసలు ఢిల్లీలో ఎందుకు ఈ PM2.5 అనేది అంత ఎక్కువగా ఉంది అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి వెహికల్స్ అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి మేజర్ ఫ్యాక్టర్ ఆర్ మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి వెహికల్స్ అని చెప్పి కూడా అడగవచ్చు. సో అది కరెక్టే. సో ఎమిషన్స్ ఫ్రమ్ కార్స్ అండ్ 2-wheelers డామినేట్ ఎయిర్ పొల్యూషన్. సో అక్కడ ఢిల్లీలో ప్రైవేట్ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అమ్మా. ఒక్కొక్క ఇంటికి మినిమం 3 కార్స్ లేకపోతే 2 కార్స్ ఉంటాయి, లేకపోతే వెహికల్స్, బైక్స్ కానీ 2-wheelers కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ వచ్చేసరికి 18% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ వర్సన్ పర్టికులేట్ లెవెల్స్. సో రెగ్యులేషన్ అనేది సరిగ్గా చేయట్లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, సో దట్ ఎస్టోచినట్టు ఎమిషన్స్ చేస్తున్నారు. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల 20% జరుగుతుంది. ముఖ్యంగా డస్ట్ అండ్ డెబ్రిస్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ యాడ్ టు పొల్యూషన్ బర్డెన్ అండ్ అదర్ సోర్సెస్ కూడా ఉంటాయి లైక్ స్టబుల్ బర్నింగ్ అండ్ హౌస్ హోల్డ్ పొల్యూషన్. సో మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి వెహికల్స్ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అదర్ సోర్సెస్. సో అదర్ సోర్సెస్లో ఏముంది, స్టబుల్ బర్నింగ్ ఉంది. తర్వాత ప్లేస్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఇండస్ట్రీస్. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఓకేనా. సో వెహికల్స్ మాత్రం ఫస్ట్ ప్లేస్, ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఎయిర్ పొల్యూషన్ ద్వారా హెల్త్ ఇంపాక్ట్ అనేది ఎలా పడుతుంది అంటే ముఖ్యంగా ఎల్డర్స్ మీద, చిల్డ్రన్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ వెదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. మనకి జనరల్గా విండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎయిర్లో ఉన్న ఈ పొల్యూటెంట్స్ అనేవి డిస్పర్స్ అయిపోతాయి, అటు ఇటు చల్లా చెదురు అయిపోతాయి. అప్పుడు మనకి పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండదు. అదే రెయిన్ఫాల్ కూడా పడింది అనుకోండి, సో అట్మాస్ఫియర్లో సస్పెండ్ అయిపోయిన పొల్యూటెంట్స్ అనేవి నేల మీద పడిపోతాయి కాబట్టి మనకి పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలి, లేకపోతే పొల్యూషన్ అనేది మోడరేట్ లెవెల్లో కానీ తక్కువ లెవెల్లో కానీ ఉండాలి అంటే వీ నీడ్ హై విండ్ స్పీడ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ రెయిన్ఫాల్. బట్ అన్ఫార్చునేట్గా వింటర్స్లో ఈ 2 కండిషన్స్ ఉండవు. వింటర్స్లో మనకి విండ్ స్పీడ్ తక్కువగా ఉంటుంది, రెయిన్ఫాల్ కూడా తక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా సిచ్యువేషన్ అనేది ఇంకా వరస్ట్గా మారుతుంది అనమాట. సో ఈ పొల్యూషన్ ద్వారా ఎక్కువగా ఎవరు సఫర్ అవుతున్నారు అంటే వలరబుల్ సెక్షన్స్ ఆర్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు హై పొల్యూషన్ జోన్స్లో ఉంటున్నారు, స్లమ్ ఏరియాస్లో ఉంటున్నారు. సో దీని ద్వారా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అండ్ వీళ్ళకి ఎయిర్ ప్యూరిఫైయర్స్ లాంటివి కూడా యాక్సెసిబుల్గా ఉండవు, ఎందుకంటే వాటిని వీళ్ళు ఎఫర్ట్ చేయలేరు అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ని. అవునా. సో వీళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ఆర్టికల్స్ని ఫినిష్ చేసుకున్నాం. సో నేను చాలా మైక్రో టాపిక్స్ని మీకు కవర్ చేశాను. సో ఫస్ట్ EHRA ఇది ఎందుకు తీసుకురావాలని చెప్పి చూసాము, దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇదంతా మనం కాంఫరెన్స్గా డిస్కస్ చేసాం. ఆ తర్వాత GREAP గురించి మాట్లాడాము. సో ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా.
అండ్ ఢిల్లీలో పొల్యూషన్కి ఎక్కువగా ఉండటానికి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, అండ్ ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం ద్వారా వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్, ముఖ్యంగా ఎవరి మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది, అండ్ మనం ఎటువంటి మెజర్స్ని ఫాలో అవ్వాలి, లైక్ స్టబుల్ బర్నింగ్ని రెడ్యూస్ చేయాలి, బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి, ఓకేనా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రమోట్ చేయాలి, అండ్ ప్రైవేట్ వెహికల్స్ యొక్క యూసేజ్ని తగ్గించాలి, అండ్ BS6 వెహికల్స్కి అందరు షిఫ్ట్ అవ్వాలి, ఓకేనా. సో దీస్ ఆర్ ద స్టెప్స్ అనమాట. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా లాంచ్డ్ an ICBM ఫర్ ద ఫస్ట్ టైం, ఇట్ వాస్ సెడ్ బై ఉక్రెయిన్. సో రీసెంట్గా రష్యాకి ఉక్రెయిన్కి వార్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఉక్రెయిన్ ఒక క్లెయిమ్ చేసింది ఏంటంటే రష్యా మా మీదకి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసింది అని చెప్పి వాళ్ళు ఒక క్లెయిమ్ చేశారనమాట. బట్ దానికి ఎక్కువగా ఎవిడెన్స్ అనేది ఏమీ దొరకలేదు స్టిల్. ఒకవేళ ఎవిడెన్స్ కానీ ఉంటే రష్యా మీద కొంచెం సివియర్ శాంక్షన్స్ అయితే తీసుకునే ఛాన్స్ ఉంది, ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం ఏ పాయింట్ని డిస్కస్ చేయాలి అంటే అసలు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, ఓకేనా. లెట్స్ డిస్కస్ ఇట్. యాక్చువల్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది మనకి GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మీకు క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది అంటే బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూజ్ మిసైల్కి మధ్య డిఫరెన్సెస్ అడిగే ఛాన్స్ ఉంది. సో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి పాత్. సో ఈ రెండింటి యొక్క పాత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క పాత్ వచ్చేసరికి పారాబోలా షేప్లో ఉంటుంది, అండ్ క్రూజ్ మిసైల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా గ్రౌండ్కి దగ్గరగా ఉంటుందన్నమాట, ఓకేనా. ఒక పర్టికులర్ పాత్ అనేది క్రూజ్ మిసైల్కి ఉండదు. సో బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క పాత్ ఎలా ఉంటుంది అంటే ఇది లాంచింగ్ స్టేషన్ అనుకోండి, ఇది టార్గెట్ పాయింట్ అనుకోండి. సో ఇలా లాంచ్ చేస్తే ఇలా వెళ్ళి అక్కడ పడుతుందన్నమాట. సో ఇది పారాబోలా పాత్ అనమాట. మరి క్రూజ్ మిసైల్ ఎలా ఉంటుంది? సేమ్ లాంచింగ్ పాయింట్, టార్గెట్ పాయింట్, ఇలా లాంచ్ చేసాము, ఇలా ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట. మధ్యలో మనకి హిల్ అడ్డు వచ్చింది అనుకోండి, పైకి లెగుస్తుంది. ఇంకోటి ఏదైనా అడ్డు వస్తే లెఫ్ట్కి లేకపోతే రైట్కి, అలా కంప్లీట్గా గైడెన్స్ అనేది ఉంటుంది క్రూజ్ మిసైల్స్కి. సో దీన్ని బట్టి ఇంకొక డిఫరెన్స్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఆ డిఫరెన్స్ ఏంటంటే గైడెన్స్. సో బ్యాలిస్టిక్ మిసైల్స్ని మనం హాఫ్ ఆఫ్ ద జర్నీ వరకు మాత్రమే గైడెన్స్ చేస్తాము, రిమైనింగ్ హాఫ్ అనేది మనం చెయ్యం. మరి క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రూజ్ మిసైల్ని టార్గెట్ని హిట్ చేసేంత వరకు మనం గైడ్ చేస్తూనే ఉంటాం, దాన్ని కంట్రోల్ చేస్తూనే ఉంటాం. సో బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసాం, సో ఈ పాయింట్ వరకు వెళ్తుంది, ఇక్కడి వరకు మనం గైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఎలా పడుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఇట్ డిపెండ్స్ అపాన్ ఎయిర్ యొక్క ప్రెషర్ అండ్ కోరియాలిస్ ఫోర్స్. వీటిని బేస్ చేసుకొని అది ఆటోమేటిక్గా వెళ్ళి టార్గెట్ మీద పడుతుంది. మరి క్రూజ్ మిసైల్ అలా కాదు. సో లాంచ్ చేసిన తర్వాత మనకి హిల్ అడ్డు వచ్చింది అనుకోండి, పైకి మనం రైస్ చేస్తాం, లేకపోతే డౌన్కి, లేకపోతే లెఫ్ట్, లేకపోతే రైట్, ఇలా గైడ్ చేస్తూ టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు దాన్ని మనం గైడ్ చేస్తూనే ఉంటాం క్రూజ్ మిసైల్ని. అండ్ బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క పాత్ ఎలా ఉంది? ఒక రాకెట్ లాగా ఉంది కదా. సో ఇలా రాకెట్ గాల్లోకి వెళ్తుంది, తర్వాత ఫ్యూయల్ అయిపోయిన తర్వాత కింద పడిపోతుంది. సో అందుకనే బ్యాలిస్టిక్ మిసైల్లో మనం యూజ్ చేసే ఇంజిన్ వచ్చేసరికి రాకెట్ ఇంజిన్స్ని యూజ్ చేస్తాం. మరి క్రూజ్ మిసైల్లో మనం జెట్ ఇంజిన్స్ని యూజ్ చేస్తాము, ఓకే. రైట్. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఫ్యూయల్. సో బ్యాలిస్టిక్ మిసైల్లో మనం హాఫ్ జర్నీ వరకు మాత్రమే ఫ్యూయల్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇలా లాంచ్ చేసిన తర్వాత ఈ పాయింట్కి వెళ్ళేంత వరకు మాత్రమే దానికి మనం ఫ్యూయల్ని ప్రొవైడ్ చేస్తాం. తర్వాత అంతా అది గ్రావిటేషనల్ ఫోర్స్, కొరియాలిస్ ఫోర్స్ దాన్ని బేస్ చేసుకొని కింద పడిపోతుంది అనమాట, టార్గెట్ని హిట్ చేస్తుంది. బట్ క్రూజ్ మిసైల్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్కి రీచ్ అయ్యేంత వరకు గైడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి అక్కడ మనం కంప్లీట్ జర్నీకి ఫ్యూయల్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. ఇలా లాజికల్గా గుర్తుపెట్టుకోవచ్చు, మీరు ఏది బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఓకే. రైట్. సో దీన్ని బట్టి ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పాలి. ప్రెసిషన్. సో బ్యాలిస్టిక్ మిసైల్కి ఎక్కువగా ప్రెసిషన్ ఉంటుందా, క్రూజ్ మిసైల్కి ఎక్కువగా ప్రెసిషన్ ఉంటుందా? మీరే ఆలోచించి చెప్పండి. ప్రెసిషన్ అంటే ఏం లేదమ్మా, ఎగ్జాక్ట్గా టార్గెట్ని హిట్ చేయటం. ఇక్కడ టార్గెట్ ఉందనుకోండి, ఇక్కడికి వెళ్ళి హిట్ చేయటం. ఒకవేళ ప్రెసిషన్ లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ టార్గెట్ ఉంటే వేరే చోట పడుతుంది అనమాట, ఓకేనా. సో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు ఉంటుంది. సో చెప్పండి, ప్రెసిషన్ అనేది బ్యాలిస్టిక్ మిసైల్కి ఎక్కువగా ఉంటుందా, క్రూజ్ మిసైల్కి ఎక్కువగా ఉంటుందా? సో ఆన్సర్ ఏంటంటే క్రూజ్ మిసైల్. ఎందుకంటే దీన్ని టార్గెట్ని హిట్ చేసేంత వరకు మనం గైడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇక్కడ ప్రెసిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాలిస్టిక్ మిసైల్ ఎలా ఉంటుంది? గాల్లో దీపం అనమాట. సో ఇక్కడి వరకు మాత్రమే మనం దాన్ని పంపిస్తాం, తర్వాత అది ఎక్కడ పడాలనేది గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, కోరియాలిస్ ఫోర్స్ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. విండ్ స్పీడ్ అనేది ఎక్కువగా డిఫ్లెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ టార్గెట్ ఉంటే వేరే చోట పడే ఛాన్స్ ఉంది, ఓకే. సో ప్రెసిషన్ పరంగా చూస్తే క్రూజ్ మిసైల్కి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, పేలోడ్. ఏది ఎక్కువగా పేలోడ్ని క్యారీ చేయగలదు అంటే బ్యాలిస్టిక్ మిసైల్ ఎక్కువగా పేలోడ్ని క్యారీ చేయగలదు, క్రూజ్ మిసైల్స్ తక్కువ అమౌంట్ ఆఫ్ పేలోడ్ని ఇది క్యారీ చేస్తుంది.
ఓకేనా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాలిస్టిక్ మిసైల్ యాజ్ వెల్ యాజ్ క్రూజ్ మిసైల్. ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మన ఇండియాలో ఉన్న ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫేమస్ వన్ వచ్చేసరికి అగ్ని-5. సో తర్వాత అగ్ని-6ని కూడా తీసుకురాబోతున్నారు. సో అది వచ్చినప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. రైట్. సో ఈ అగ్ని-5 బ్యాలిస్టిక్ మిసైల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని యొక్క రేంజ్ వచ్చేసరికి మనకి గ్రేటర్ దాన్ 5500 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మ్యాక్సిమం రేంజెస్ ఎలా ఉంటాయి అంటే 7000 కిలోమీటర్స్ నుంచి 16000 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. సో ఇంత లాంగ్ రేంజ్ ఉంటుంది కాబట్టి ఉక్రెయిన్ వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు, ఎస్, సో రష్యాలో ఒక మిసైల్ లాంచ్ చేస్తే అది ఉక్రెయిన్ వరకు వచ్చి పడింది అంటే ఆ కెపాసిటీ కేవలం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్కి మాత్రమే ఉంటుంది. సో రష్యా మా మీద ఐసీబీఎంని లాంచ్ చేసింది అని చెప్పి అంటున్నారు. సో జనరల్గా ఐసీబీఎంస్ యొక్క స్పీడ్ వచ్చేసరికి అరౌండ్ 20,000 కిలోమీటర్స్ పర్ హార్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో పేరులోనే ఉంది ఇంటర్ కాంటినెంటల్, ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్కి కూడా ఇది వెళ్ళగలదు. సో మన దగ్గర ఉన్న అగ్ని-5 బ్యాలిస్టిక్ మిసైల్తో చైనాలో ఉన్న ఒక టార్గెట్ని కూడా మనం హిట్ చేయొచ్చు అనమాట. అంత కెపాసిటీ ఉంటుంది ఐసీబీఎంస్కి. ఓకేనా. సో పేలోడ్ చూడండి, టిపికల్లీ డిజైన్ టు క్యారీ న్యూక్లియర్ వార్ హెడ్స్. సో ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్లో మనం న్యూక్లియర్ వెపన్స్ని లోడ్ చేసి పంపిస్తాము. సో దాని ద్వారా క్రియేట్ అయ్యే డ్యామేజ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. దో దే కుడ్ పొటెన్షియల్లీ బీ యూజ్డ్ టు డెలివర్ అదర్ టైప్స్ ఆఫ్ వెపన్స్ సచ్ యాజ్ కెమికల్ ఆర్ బయాలజికల్ వెపన్స్. సో ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ని కేవలం న్యూక్లియర్ వార్ హెడ్స్ కోసం మాత్రమే కాదు, అదర్ వెపన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. కెమికల్ వెపన్స్ కానీ బయాలజికల్ వెపన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కేవలం న్యూక్లియర్ వార్ హెడ్స్ని మాత్రమే క్యారీ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. అది రాంగ్ అనమాట. సో ఇలాగే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అవుతూ ఉంటాయి. సో కామన్ సెన్స్తో మనం ఐడెంటిఫై చేసేయచ్చు. సో డిప్లాయ్మెంట్, మరి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఎక్కడెక్కడ నుంచి మనం లాంచ్ చేయొచ్చు అంటే సిలోస్ అండర్ గ్రౌండ్. సార్ ఏంటి పదం కొత్తగా ఉంది, సిలోస్ అండర్ గ్రౌండ్ అంటే ఏం లేదమ్మా, ఇది ల్యాండ్ అనుకోండి. ల్యాండ్లో ఇలా మనం డిగ్ చేస్తాం. ఓకేనా. ఒక ఐసీబీఎం పట్టేంత లోతు వరకు మనం గుంతని తవ్వి దాంట్లో ఈ ఐసీబీఎంని పెట్టి ఎవరికి కనపడకుండా ఉంటుందన్నమాట. బయట ఏమి ఓపెన్ ఏరియాలో ఉండదు, సో లోపల ఉంటుంది. సో టైం వచ్చినప్పుడు దాన్ని లాంచ్ చేస్తాము, అది ఆ అండర్ గ్రౌండ్లో నుంచి బయటికి వెళ్తుంది. ఓకేనా. ఇలా కాకపోతే మొబైల్ లాంచర్స్ని కూడా మనం యూజ్ చేయవచ్చు. సో పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి, సో ఆ ట్రక్స్కి మనం దీన్ని అటాచ్ చేస్తాము. సో దాని మీద నుంచి మనం లాంచ్ చేయొచ్చు. అండ్ సముద్రం మీద నుంచి కూడా లాంచ్ చేయొచ్చు బై యూజింగ్ సబ్మెరైన్స్. సో ఈ 3 పాయింట్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో మొబైల్ లాంచర్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, సిలోస్ అండర్ గ్రౌండ్ నుంచి లాంచ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సబ్మెరైన్స్ నుంచి కూడా సముద్ర మార్గం మీద లాంచ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీ ఎవరెవరి దగ్గర ఉంది అంటే రష్యా, యునైటెడ్ స్టేట్స్, చైనా. ఇవి 3 మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఇండియా మన దగ్గర కూడా ఉంది. సో రిమైనింగ్ కంట్రీస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్, యూకే, ఇజ్రాయెల్, నార్త్ కొరియా. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ దగ్గర మనకి డిఫెన్స్ టెక్నాలజీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించిన ఐరన్ డోమ్, సో దాని గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాము. సో ఇజ్రాయెల్ దగ్గర కూడా ఐసీబీఎం ఉంది అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రాన్స్, యూకే, నార్త్ కొరియా. సో మన ఇండియాలో రీసెంట్ డెవలప్మెంట్స్ వచ్చేసరికి ఇదే ఐసీబీఎంలో మన వాళ్ళు ఒక టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. ఆ టెక్నాలజీ పేరే MIRV. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ MIRV? సో MIRV స్టాండ్స్ ఫర్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్. సో షార్ట్ కట్ వచ్చేసరికి MIRV. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. సో ఈ MIRV టెక్నాలజీని ఎలా యూజ్ చేయొచ్చు అంటే చెప్తాను చూడండి. ఇది ఇండియా అనుకోండి అండ్ దిస్ ఈజ్ చైనా. చైనాలో మనం ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ని హిట్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఈ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. ఇక్కడ వైట్ కలర్లో డాట్స్ పెడుతున్నాను కదా, ఈ డాట్స్ని నేను డెస్ట్రాయ్ చేయాలి, ఆ టార్గెట్స్ని నేను బ్లాస్ట్ చేయాలి. అటువంటి టైంలో ఏం చేస్తాను అంటే నేను సింగిల్ మిసైల్ని యూజ్ చేస్తాను. ఓకేనా. సో MIRV టెక్నాలజీతో ఉన్న ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని యూజ్ చేస్తాను. సో దీంట్లో మల్టిపుల్ పేలోడ్స్ ఉంటాయి. ఇట్ కెన్ క్యారీ మల్టిపుల్ పేలోడ్స్ ఆర్ మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ వార్ హెడ్స్ అనేవి సెపరేట్ అయిపోయి ఇక్కడికి వెళ్ళి ఒకటి పడుతుంది, ఇక్కడికి వచ్చి ఒకటి, ఇక్కడికి వచ్చి ఒకటి, ఇక్కడికి వచ్చి ఒకటి. సో సింగిల్ మిసైల్తో ఓకేనా ఒకేసారి అన్ని టార్గెట్స్ని మనం డిస్ట్రాయ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఒకసారి వర్డ్ని బ్రేక్ డౌన్ చేద్దాం. మల్టిపుల్ అంటే మీనింగ్ ఏంటి?
మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఇది క్యారీ చేయగలదు. ఇండిపెండెంట్లీ టార్గెటబుల్. సో మల్టిపుల్ టార్గెట్స్ని మనం ఇండిపెండెంట్గా టార్గెట్ పెట్టుకొని దాన్ని డెస్ట్రాయ్ చేయొచ్చు. మరి రీఎంట్రీ వెహికల్ అంటే ఏంటి సార్? ఇందాక నేను మీకు బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూజ్ మిసైల్కి మధ్య ఒక డిఫరెన్స్ చెప్పాను. ఏంటది? పాత్. సో బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క పాత్ ఎలా ఉంది? ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా పైకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇలా కిందకి పడిపోతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది అట్మాస్ఫియర్ని దాటి బయటికి వెళ్ళిపోతుంది. ఈ లైన్ అట్మాస్ఫియర్ అనుకుంటే ఈ అట్మాస్ఫియర్ని దాటి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ ఇస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇంకోటి వచ్చింది. సో ఏంటా డిఫరెన్స్ అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అట్మాస్ఫియర్ని దాటి బయటికి వెళ్ళి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ వస్తుందన్నమాట. మరి క్రూజ్ మిసైల్ యొక్క ఎంటైర్ పాత్, క్రూజ్ మిసైల్ యొక్క ఎంటైర్ జర్నీ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లోనే జరుగుతుంది. విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లోనే ఇలా వెళ్ళి హిట్ చేస్తుంది. మరి బ్యాలిస్టిక్ మిసైల్ ఎలా చేస్తుంది? అట్మాస్ఫియర్ని దాటి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వచ్చి రీఎంట్రీ అయ్యి బ్లాస్ట్ చేస్తుంది. క్రూజ్ మిసైల్ అలా కాదు, మొత్తం విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లోనే మనం దాన్ని తీసుకెళ్తున్నాము, టార్గెట్ని హిట్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఎలా రావచ్చు అంటే క్రూజ్ మిసైల్ ఏదైతే ఉందో ఇది అట్మాస్ఫియర్ని క్రాస్ చేసి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది అంటాడు. అది రాంగ్. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఎలా ఇవ్వచ్చు అంటే బ్యాలిస్టిక్ మిసైల్ ఏదైతే ఉందో దాని యొక్క ఎంటైర్ పాత్ అనేది విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లోనే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటాడు. అది కూడా రాంగ్. సో బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క పాత్ అనేది అట్మాస్ఫియర్ని క్రాస్ చేసి వెళ్ళి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వస్తుంది. క్రూజ్ మిసైల్ ఏదైతే ఉందో దాని యొక్క ఎంటైర్ జర్నీ మొత్తం విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ MIRV, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఒకే సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో ఒకే మిసైల్ని యూజ్ చేసి మల్టిపుల్ టార్గెట్స్ని మనం బ్లాస్ట్ చేయొచ్చు. సో దీని ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి, ఒక డయాగ్రామ్ వేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ తీసుకోండి అండ్ ఇంకో పక్క ICBM విత్ MIRV టెక్నాలజీ తీసుకోండి. ఓకేనా? ఒక పక్క ఇండియా, దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ ఇజ్రాయెల్. సో ఇండియా ఏం చేసింది? ICBMని లాంచ్ చేసింది. దిస్ ఈజ్ ICBM. ఇజ్రాయెల్ దగ్గర ఏముంది? ఐరన్ డోమ్ ఉంది. సో ఐరన్ డోమ్. ఓకే, మన మిసైల్ ఎలా వస్తుంది? సో దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? మన మిసైల్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఉన్న వార్ హెడ్స్ అన్నీ బయటికి స్ప్లిట్ అయిపోతాయి. ఇవన్నీ వార్ హెడ్స్. సో ఒకేసారి మల్టిపుల్ వార్ హెడ్స్ వస్తే ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు? ఈ పర్టికులర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తారు. నథింగ్ బట్ ఐరన్ డోమ్ని యాక్టివేట్ చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి ఒక యాంటీ మిసైల్ వచ్చి దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఒకటి వచ్చి దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఒకటి వచ్చి దీన్ని, ఇది దీన్ని. సో మిగిలింది ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోయి హిట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ MIRV టెక్నాలజీని యూజ్ చేసి ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. కొన్నిసార్లు ఈ నాలుగిట్లో మనం ఫేక్ మిసైల్స్ లాగా యూజ్ చేసి రియల్ న్యూక్లియర్ వార్ హెడ్ కూడా దీంట్లో పెట్టొచ్చు. సో ఆ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఏం చేస్తుంది? దీన్ని డియాక్టివేట్, దీన్ని నాలుగిటిని డియాక్టివేట్ చేస్తుంది. బట్ దాంట్లో యాక్చువల్గా న్యూక్లియర్ వార్ హెడ్ ఉండదు, అది ఒక డమ్మీ పీస్ అనమాట. రియల్ పీస్ ఈ 5th వన్ ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోయి హిట్ చేస్తుంది. సో ఇలా మనం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట MIRV టెక్నాలజీ ద్వారా. ఓకేనమ్మా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం కవర్ చేయడం జరిగింది. సో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా మీకు కవర్ చేశాను. అది కూడా బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో ఒక సెషన్ని మేము ముందుకు తీసుకురావడానికి ఇంత కాంప్రిహెన్సివ్గా మేము వర్క్ చేస్తూ ఉంటాము. సో ఇంత కలెక్టివ్ ఎఫర్ట్స్ ఉంటాయి కాబట్టి మీ సైడ్ నుంచి మేము కోరుకున్న ఒక స్మాల్ ఎఫర్ట్ ఏంటంటే మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా చెక్అవుట్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.